హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ నరేష్ ప్రముఖ భూగర్భ జల శాస్త్రవేత్త నీలం సుమన్ సార్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఈ రతన్పూర్ ఊర్లో సంగుపేట్ అనే గ్రామానికి వచ్చినాం. ఇక్కడ సర్వే చేస్తున్నాం. ఇక్కడ మన దగ్గర ఇక్కడ చిన్న యువ రైతు ఉన్నాడు. ఆ యువ రైతును వర్క్ చేస్తాడు ఇక్కడ ఈ వెంచర్లో. అతనితో ఒకసారి మనం ఇక్కడ ఏరియా గురించి, ఇక్కడ ఎలా బోర్లేస్తారో అవన్నీ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఏం పేరు? నీ పేరు? మోహన్. ఓకే. పేరు ఏం పేరు? సంగపేట్ విలేజ్. ఏ మండలం వస్తాయి? అందోల్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. ఇక మామూలు బోర్లు ఇక్కడ ఎట్లా ఇస్తారు? నార్మల్గా అంటే బోర్లు అంటే వాళ్ళే బోర్లు వేసే వాళ్ళే వచ్చి పాయింట్ చూసుకొని వెళ్తారు. మళ్ళీ మామూలు పాయింట్ అంటే ఎట్లా వస్తారు? అంటే బోర్లు వేసే వాళ్ళు వస్తారు అలాంటి దాంట్లో చూస్తారు. ఇక్కడ లోకల్ అన్నట్టు వాళ్ళు వస్తారు. ఇట్లా మామూలుగా నీకు తెలిసి ఎన్ని బోర్లు వేసుకోరు? ఇక్కడ ఎన్ని బోర్లు వేసి ఇక్కడ నీకు తెలిసిన కాంచెల్లి? 2 బోర్లు వేసారన్న. ఒకటి నడుస్తుంది, ఒకటి కొంచెం వాటర్ అనేది తక్కువ అయ్యి కూలిపోయింది. అది మొత్తం భూమి లోపల. ఇప్పుడు కొబ్బరికాయ తోట లేపారు కదా, కొబ్బరికాయ తోట లేపినప్పుడు మన భూమి లోపల కూలిపోతాను ఆయన తెలుసా? ఆయనకేం మనకెంత నీకే తెలియదు, అలాగే తెలియదు. సైంటిస్ట్ తెలుస్తుందా? వాళ్ళకి భూమి లోపల కరెంట్ ఇప్పుడు మిషన్స్ పెట్టి చెక్ చేస్తారు, వాళ్ళకు ఐడియా ఉంటుందా? వాళ్ళకు ఉంటుంది. అంటే కొబ్బరికాయలకు ఉండదు, మామూలు చేస్తారు, మునిగి పడతాయని పెట్టేస్తారు, అంతేనా? ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సార్ వాళ్ళకి ఎన్ని రోజులు పని చేస్తారు ఇక్కడ మీరు? 1.5 year. ఓకే. ఇక్కడ మామూలు ఇక్కడ ఈ ఏరియా మొత్తం మీరే చూసుకుంటారా? అయితే దీనిలో ఇప్పుడు మీ సార్ వాళ్ళు తోట పెడదాం అనుకుంటారు, ఎట్లా మళ్ళీ కంపెనీ అట్లా పెట్టదా? తోట అయితే తోట, కంపెనీ అయితే కంపెనీ. కాకపోతే ఇక్కడ పోయి ఇక్కడ బోర్ వాడాలి, అంతే. బోర్ కావాలని చూస్తున్నాం. ఓకే. ఓకే. సరే చూద్దాం. మీ సార్ వాళ్ళు కూడా బోర్ పడేటట్టు మనం చెక్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర మిషన్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే సైన్స్ తోటి చేస్తా అంటే మన భూమి లోపల ఏముందని తెలుసు. ఆల్రెడీ ఇక్కడ వచ్చిపోయినాం. సో మీ సార్ వాళ్ళు ఏంటంటే సార్ మళ్ళీ కావాలి సార్, ఎందుకైనా మంచిది ఎక్కువ పాయింట్ చూడాలని చెప్పేసి మళ్ళీ డబ్బులు ఇచ్చి రమ్మని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే నమ్మకం, చెప్పిన వాళ్ళనే వాటర్ లేవు ఇక్కడ కష్టం అని చెప్పి, లేదు సార్ కాదు దొరికించుకోవాలి పాయింట్ అని చెప్పి ఇన్నిసార్లు రావడం జరుగుతుంది అనమాట. సరే చూద్దాం. ఓకే. ఆల్ ద బెస్ట్.